సో రీసెంట్‌గానే నేనొక మూవీ అనేదైతే చూడడం అయితే జరిగింది. ఈ మూవీ వచ్చేసి మలయాళం మూవీ. మూవీ నేమ్ వచ్చేసి 'దృఢం'. రీసెంట్‌గానే ఈ మూవీ ఓటీటీకొచ్చింది. మీకు జియో ప్లస్ హాట్‌స్టార్‌లో మూవీ అనేదైతే స్ట్రీమ్ అవుతుంది. మూవీ చూసిన తర్వాత మాత్రం మూవీ నాకైతే ఓకే. వన్ టైమ్ వాచబుల్ లానే అనిపించింది. ఇక కెవ్వు, కేక, సూపర్ అని అయితే చెప్పను. ఎందుకంటే మూవీ చూసిన తర్వాత మీకు అరే ఇటువంటి మూవీస్ ఆల్రెడీ మలయాళం వాళ్ళు తీశారు కదా! ఇందులో కొత్తగా ఏముంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ అది క్లైమాక్స్‌లో మీకు సర్టెన్ పాయింట్ దగ్గర మీకు అనిపిస్తది. చలో ఈ పాయింట్ కొత్తగా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఆ పాయింట్ అని ఏంటి అని నేను చెప్పేస్తే మాత్రం మీకు అది స్పాయిలర్ లాగా అనిపిస్తుంది. ఓకే. సో ఇక మూవీ స్టోరీ విషయానికొస్తే మన మెయిన్ హీరో ఎవరైతే ఉన్నారో అతనికి కొత్తగా ఇన్స్‌పెక్టర్‌గా జాబ్ ఎస్ఐగా జాబ్ అనేది వస్తుంది. ఒక సర్టెన్ ప్లేస్‌కి అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ సర్టెన్ ప్లేస్‌కి వెళ్తాడు. సో ఆ విలేజ్‌కి, ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ లైక్ ప్రీవియస్ రికార్డ్స్ అనేవి ఏముంటాయంటే అక్కడ అంతగా పెద్దగా కేసెస్ ఉండవు. అక్కడ పెద్దగా ఏం జరగదు, ఏమీ కాదు. ఇక ఆ ఊరికి వెళ్ళడం అయితే జరుగుతుంది. మరి అక్కడ కేసెస్ వస్తాయా, రావా అని చెప్పేసి మన హీరో చాలా టెన్షన్ పడుతూనే ఉంటాడు. బట్ హీరో వెళ్ళిన తర్వాత అక్కడి వాళ్ళతోటి, వాళ్ళ టీమ్ తోటి, అందరితోటి మంచిగా ఇంక్లూడ్ అయ్యాక అక్కడ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అనేటివి, కొత్త కొత్త కేసెస్ అనేటివి వస్తూ ఉంటాయి. వన్ బై వన్. లైక్ బ్యాంక్ ఫినాన్స్ కంపెనీలో రాబరీ అవ్వడం, మనుషులు చనిపోవడం, ఏంటి ఏం కదా అని చెప్పేసి జరుగుతూ ఉంటుంది. సో ఆ యొక్క కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మరి కొత్తగా జాయిన్ అయిన మన ఎస్ఐ మరి దాన్ని సాల్వ్ చేశాడా, మరి లేదా, అతనికి ఎటువంటి ప్రెషర్స్ అనేటివి వచ్చాయి. సో ఆ ప్రెషర్స్లో మరి అతను ఎవరి మీద డౌట్ పడడం జరిగింది, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయడం అయితే జరిగింది, మరి క్లైమాక్స్ అనేటివి లాస్ట్కు ట్విస్ట్ ఏంటి, ఏం జరిగింది, ఎవరు దాని మీద అంటే లైక్ ఎవరు ఎగ్జాక్ట్ ఆ యొక్క ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది ఎవరు, ఏంటి అని చెప్పేసి మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. మూవీ అయితే మాత్రం చూడొచ్చు, వన్ టైం వాచబుల్. మూవీ తీసి పడేసేంత కాదు. బట్ ఈ మూవీ చూసిన తర్వాత మీకైతే అనిపిస్తుంది అంటే అరే ఈ మూవీ ఆల్రెడీ మలయాళంలో ఎటువంటి బొచ్చడి మూవీస్ వచ్చాయి కదా, ఇంట్లో ఏముంది కొత్త అని చెప్పేసి మీకైతే అదైతే అనిపిస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం మన హీరో మెయిన్ ఎవరైతే ఉన్నారో యాక్టింగ్ మాత్రం బాగానే చేశాడు. హీరో వాళ్ళ టీం ఉంటుంది, కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కావచ్చు, వాళ్ళు కూడా యాక్టింగ్ బాగా చేశారు. లైక్ నాకేమనిపించిందంటే ఇంకా కొద్దిగా ట్విస్ట్ అనేది అంటే ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కొద్దిగా గ్రిప్పింగ్గా చేయొచ్చు, చేసుంటే బాగుండేది. ఎందుకంటే మూవీ మీద ఇంకా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యేది. మూవీ రన్ టైం మీకు ఎంత జస్ట్ 2 hours మాత్రమే ఉంటుంది. ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ సీన్స్ అనేవి ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటే మాత్రం మూవీ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు క్లైమాక్స్కి వచ్చేసరికి మీకు తెలిసిపోతుంది లైక్ ఎవరు ఏంటి అని చెప్పేసి మీకు మొత్తం తెలిసిపోతుంది. బట్ దాని తర్వాత కూడా మరి తర్వాత ఏమైంది, ఏం చేశారనేటివి కూడా మీకు తర్వాత ఏం చూపించరు. అక్కడికే మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. నాకైతే మాత్రం అంతే అనిపించింది. ఇంకా కొద్దిగా బెటర్గా ఇన్వెస్టిగేషన్ సీన్స్ అనేటివి ఇంకా కొద్దిగా బెటర్గా ఎగ్జిక్యూషన్ చేయించి లైక్ ఇంకా కొద్దిగా బెటర్గా డిజైన్ చేసి గ్రిప్పింగ్గా ఉంటుండే. ఓకే. సో ఇక రన్ టైము కొంతమంది అనుకోవచ్చు రన్ టైం సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ నేను రన్ టైం గురించి నేను మాట్లాడతలేదు. ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంకా కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తుంటే బాగుండే అని చెప్పేసి నాకు అనిపించింది. అంతే మూవీ గురించి అయితే నాకు ఇంకా మూవీ మీద అయితే ఎటువంటి డౌట్స్ అయితే ఏం లేవు. సో ఇందులో మూవీ అయితే మీకు ఎక్కడైతే ల్యాగ్ అయితే ఉండదు, మూవీ మీకు బోర్ అయితే కొట్టదు. వన్స్ మూవీ మీరు స్టార్ట్ చేశారంటే మూవీ మీకు అయిపోయేంత వరకు, ఎండ్ అయిపోయేంత వరకు మీకు ఏ మూవీరా బేకార్ మూవీ, వేస్ట్ మూవీ అని చెప్పేసి మీకు ఏం అనిపించదు. ఓకే. మీరు డైరెక్ట్ మూవీలో వెళ్ళిపోతారు, మీరు మూవీ అనేది చూసేస్తారు, మూవీ అనేది ఫినిష్ చేసేస్తారు. ఓకే. సో ఇది మూవీ మీద నా రివ్యూ, నా ఒపీనియన్. మరి మీరు చూసారా? మీరు చూసుంటే మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి ఒక్కసారి కమెంట్ చేయండి.